వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఆర్పిఎఫ్ యొక్క న్యూ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ ఆర్పిఎఫ్ న్యూ బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అయిందండి. సో ఎందుకంటే ఆర్పిఎఫ్ అనేది చాలా మంచి ఉద్యోగం. ప్రస్తుతం ఉన్నటువంటి ఫోర్సెస్లో అతి మంచి ఉద్యోగం ఏదనుకొని చెప్పుకున్న ఆర్పిఎఫ్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన అంశమే. ఎందుకంటే 8 hours డ్యూటీలో చాలా ప్రశాంతమైన ఉద్యోగము, చాలా హ్యాపీగా చేసుకున్నటువంటి ఉద్యోగం ఏదంటే ఆర్పిఎఫ్ ఉద్యోగం. కాబట్టి మరి అంత ప్రశాంతమైన ఉద్యోగం అంటే ఉద్యోగం ప్రశాంతమే, కానీ దాని జాబ్ కొట్టాలంటే ఒక అటు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉండాలి, అదేవిధంగా గ్రౌండ్ పరంగా కూడా టాప్లో ఉండాలి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్పిఎఫ్ అనే ఎగ్జామ్ తీసుకుంటే 120 మార్కులు అనుకుంటే ఓకే అండి, మొత్తం ఆర్పిఎఫ్కి 120 మార్కులు ఉంటాయండి. 120 మార్కులు ఉంటాయి. దీంట్లో 100 మార్కులు దగ్గర 100 మార్కులు వస్తే కానీ ఉద్యోగం రానటువంటి పరిస్థితి. అంటే మీకు అర్థమైపోవాలి, ఎడ్యుకేషన్లో ఈ రేంజ్లో టాప్లో ఉండాలి. అదేవిధంగా గ్రౌండ్ 1600 మీటర్స్ ఉంటుందండి. ఈ 1600 మీటర్స్ అనేది చాలా కీలకం. ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్మీ రన్నింగ్ అనేది 5 నిమిషాల 40 సెకండ్లో పరిగెడితే సెకండ్ బోర్డుగా వాడిని పరిగణిస్తారు. అది కూడా తెల్లవారు 5, 6, 6:30 లోపు 7 లోపే అయిపోద్ది మార్నింగ్. కాబట్టి అది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆ టైంలో పరిగెట్టడం అనేది పెద్ద ఇదేం కాదు. కానీ మన ఆర్పిఎఫ్ మాత్రం అలా కాదండి. నీకు రేపు పొద్దున 100 మార్కులు వచ్చినా రేపు 1600 అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. నీకు 100 మార్కులు ఎగ్జామ్ పాయింట్లో వచ్చినా ఈ 1600 అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన అకాడమీ ఈరోజు నీకు ఎగ్జామ్ పరంగా 100 మార్కులు వచ్చినలాగా ట్రైన్ చేస్తున్నాము. అదే టైంలో 1600 కూడా నీకు 100% నువ్వు క్వాలిఫై అయిపోయినలాగా మన కృష్ణారెడ్డి అకాడమీ చేస్తుంది. చెప్తున్నాను కదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద డ్యూయల్ అటు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉన్నాము, ఈరోజు గ్రౌండ్ పరంగా కూడా టాప్లో మీకు ముందు తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా మా వీడియోస్ కూడా మా కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి అక్కడ క్యాలెండర్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, పర్సంటేజ్ పార్ట్ 1 పార్ట్ 2 అండ్ చాలా రకాల వీడియోస్ చేసామండి. పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే అండి. సో ఇలా అనేక రకాల క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అక్కడ చెక్ చేసుకొని క్లాసులో మీరు నిజంగా 100% మీరు ఈ 100 మార్కులు వచ్చేలాగా చేయగలరా? ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 70 మార్కులు ఉన్నాయండి. అర్థమెటిక్ 35 మార్కులు ప్లస్ 35 మార్కులు రీజనింగ్. అర్థమెటిక్ 35, రీజనింగ్ 35, మొత్తం కలిపి 70 మార్కులు ఉన్నాయి. అండ్ మిగతావి 50 మార్కులు అనేది జిఎస్ ఉందండి. ఇంగ్లీష్ అనేది లేదు. కాబట్టి దీనికి చాలా మన ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో చాలా అదృష్టవంతులనే చెప్పాలా. అంతే. 70లో మినిమం 65 మార్కులు వచ్చినలాగా చేసే రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది ఈరోజు మీకు అర్థమెటిక్ రీజనింగ్ పరంగా. ఎందుకంటే ఇదే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే నీకు ఈ మార్కులు కానీ వచ్చాయో 50కి ఎలా వద్దనుకున్నా ఒక 30 మార్కులైనా వచ్చే విధంగా ఉంటుంది. ఆ రెండు కలిపితే మీకు దగ్గర 100 మార్కులు వస్తుంది. 100 మార్కులు వచ్చాయి అనుకోండి, 100% మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి జాబ్ ఇది. చాలా సేఫ్ జాబు, మంచి జాబు. కాబట్టి ఈ రెండో కోణమైన గ్రౌండ్ కూడా మధ్యాహ్నం 12 గంటలు అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలకు కూడా ఇడిచిపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. కాబట్టి ఇది కూడా 5:45 సెకండ్లు అన్నాడు. ఈ టైమింగ్లో పరిగెట్టగలగాలి. ఇది అంత ఆసమాస విషయం అయితే కాదు. చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు చాలామంది ఉన్నారు. దయచేసి ఏనండి, మీకు 100% ఆ రెండు విషయాల్లో కూడా మీకు న్యాయం జరగాలి అనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి. మీకు 100% న్యాయం జరిగేలాగా మిమ్మల్ని ట్రైన్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఎందుకంటే 2017 అవ్వచ్చు, 2019లో అవ్వచ్చు, 100% మేము ఆర్పిఎఫ్లో రిజల్ట్ ఇచ్చాం. మా దగ్గర 15 నుంచి 20 మంది 2019 బ్యాచ్లో ఆర్పిఎఫ్ అంటే 2018 నోటిఫికేషను ఆడపిల్లలు వచ్చారు. ప్రతి ఆడపిల్ల కూడా రన్నింగ్ క్వాలిఫై ఇలా చేసాం. ప్రతి అమ్మాయి కూడా ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉంది. అదేవిధంగా అబ్బాయిలు అయితే చాలామంది 80 మంది వరకు కూడా అబ్బాయిలు ఈరోజు ఆర్పిఎఫ్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు.
మేము నడిపించే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చెప్తున్నాను కదా, నేను కూడా బేసిక్గా పోలీస్ మ్యాన్ అవడం, 18 ఇయర్స్కే జాబ్ రావడము, 18 ఇయర్స్గా నాకు జాబ్ రావడం వల్ల నాకు ఒక విజన్గా, ఒక ప్లానింగ్గా ఒక దొరికింది. ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా మంచిగా దొరికింది. ఒక సార్ ఇచ్చారు నాకు, డిఎస్పీ సార్ ద్వారా నాకు దొరికింది. ఈరోజు నేను మీలాంటి కొన్ని వేల మందికి, ఆయన ఒక్కరే నాకు గైడ్ చేశారు, కానీ నేను ఈరోజు కొన్ని వేల మందికి గైడెన్స్ ఇవ్వగలగాలి, నాకు దొరికినలాగే ఆయనకు పిల్లలకు కూడా నడిపించగలగాలి అనే ఉద్దేశంతోనే జాబ్కి రిజైన్ చేసి మరీ ఓన్గా అకాడమీ పెట్టాను, కృష్ణారెడ్డి అకాడమీ ఇన్ విజయనగరం. ఓకే అండి, చాలా క్లారిటీగా ఉన్నాను నేను. మీకు 100% న్యాయం జరిగినలాగా మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు ముందు తీసుకెళ్తుంది. ఓకే అండి, అటు ఎడ్యుకేషన్ పరంగా అండ్ గ్రౌండ్ పరంగా రెండింటిని కోఆర్డినేట్ చేసేటువంటి ఏకైక అకాడమీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉందంటే కృష్ణారెడ్డి అకాడమీ. కాబట్టి వీళ్ళంత త్వరగా మీరు కానీ మన అకాడమీలో కానీ జాయిన్ అయినట్లయితే మీకు 100% రేపు మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా నేను పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.